నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. గృహానికి అందం, గృహానికి కేంద్ర బిందువు పూజాగృహం. పూజాగృహం కుదరనప్పుడు పూజ చేసుకునే నిమిత్తమై ఏర్పాటు చేసేటటువంటి మందిరం. మనసే మందిరంగా మనస్సులో ఆ పరమాత్ముడిని నియమించుకొని మనస్సులోనే ఆ పరమాత్ముడిని ధ్యానం చేసి ముక్తిని పొందినటువంటి కథలు మనకు పురాణాలలో కోకొల్లలు. గృహం, ఇల్లు, ఇంటికి ప్రాణం, గుండెకాయ ఈ పూజా మందిరం. పూజా మందిరానికి కూడా వాస్తుశాస్త్ర నియమాలు అనేకం ఉంటాయి. పూజా మందిరం ఎప్పుడు కూడా ఉత్తరం, తూర్పు, ఈశాన్యం ఈ దిక్కులలోనే ఉండాలి. అయితే చిన్న చిన్న గృహాలు ఏర్పడినప్పుడు అతిథి గృహం ముందుగా ఉంటుంది. ఆగ్నేయం వైపు వంటగది, నైరుతి వైపు శయన గృహం, వాయవ్యం వైపు రెండవ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ రూమ్ కానీ ఇలా ఏర్పాటు చేసినప్పుడు ఈ గృహంలో పూజా మందిరానికి చోటు ఎక్కడ అన్న ప్రశ్న వస్తుంది. వంట గదిలోనే పూజా మందిరం కోసం పడమర గోడ నైరుతి వైపున స్థలం ప్రత్యేకంగా ఒక షెల్ఫ్ వలె ఏర్పాటు చేయాలి. వంట గదిలో ఈశాన్యం వైపు పూజా మందిరం ఏర్పాటు చేయకూడదు. అనేకులు ఈనాటి కాలంలో పూజాగృహం అంటే ఈశాన్యం వైపే ఉండాలి అంటూ పూజాగృహంలో ఈశాన్యం వైపు అనే ఆలోచనతో వంట గదిలో ఈశాన్యం వైపు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వచ్చిన చిక్కల్లా వంట గదిలో సింక్, చేతులు కడుక్కునేది లేదా ఆ ఉపయోగించిన వస్తువులను తాత్కాలికంగా శుభ్రపరచుకునేది, నీటి వనరు వసతిగా ఉండేది సింక్ ఈశాన్యం వైపే ఉంటుంది. ఆగ్నేయం వైపు స్టవ్, ఈశాన్యం వైపు సింక్, ఆ పక్కన పూజా మందిరం. ఇది దోషం, తప్పు. కనుక వంట గదిలో పూజా మందిరం ఏర్పాటు చేసుకుందాం అనుకునేవారు తప్పనిసరిగా ఆ వంట గదిలో నైరుతి దిగ్భాగంలో కానీ వాయవ్య దిగ్భాగంలో కానీ పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటే అందులో ఉండే దేవతా స్వరూపం తూర్పు చూస్తూ ఉంటుంది. ఇది ముఖ్యం. అలాగే ప్రత్యేకంగా ఒక అవకాశం ఉండి అతిథి గృహం లేదా డ్రాయింగ్ రూమ్, సోఫా వేసుకొని టీవీ వేసుకుని ఉండేటటువంటి చోట పూజా మందిరం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఆ అతిథి గదిలో తూర్పు ఆగ్నేయం వైపుగా దేవతా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఆ దేవతా చిత్రపటం పడమర దిగ్భాగాన్ని చూచేదిగా ఉంటుంది. లేదా దక్షిణం గోడకు ఈ డ్రాయింగ్ రూములో పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటే అందులో ఉండే ఆ భగవంతుడి చిత్రపటం ఉత్తర దిగ్భాగాన్ని చూచేదిగా ఉంటుంది. ఈ విధంగా ఉత్తర దిగ్భాగం వైపుగా దేవతా చిత్రపటం చూచే విధంగా ఉన్న, పడమర వైపుగా చూచే విధంగా ఏర్పాటు చేసుకున్న ఈ విధానానికి దైవ ప్రాచి అన్న పేరిట వాస్తుశాస్త్రం ఒక నియమాన్ని సూచించింది. దైవ ప్రాచి, నిజమైనటువంటి ప్రాచి తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించేది, అది మనం చూస్తూ ఉంటాం. గృహ ప్రాంగణంలో, సముదాయంలో అవకాశాన్ని అనుసరించి దేవతా గృహం, పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయా ద్వారబంధం ఎటువైపు, కిటికీ ఎటువైపు, ఈనాటి కాలంలో స్నానశాలలు, ఇతర అవకాశాలకు ఉపయోగించేటటువంటి చిన్న చిన్న గదులు, ఇవి కూడా గృహ సముదాయంలోనే ఉంటున్న నేపథ్యంలో వాటికి ఎదరగా ఉండకూడదు, వాటికి తాకి ఉండకూడదు, లిఫ్ట్కు తాకి ఉండకూడదు, లిఫ్ట్ కింద ఉండకూడదు, మెట్ల క్రింద ఉండకూడదు. ఈ అన్ని నియమాలను గమనిస్తూ ఏర్పాటు చేసుకోవడం కష్టం కాబట్టి దైవ ప్రాచి అన్న సూత్రాన్ని వినియోగిస్తూ దేవతా చిత్రపటం పడమర వైపు చూడవచ్చు, ఉత్తరం వైపు చూడవచ్చు. ఇవి కూడా ప్రామాణికములే, అనుసరణీయములే. అయితే పూజా గృహం కాకుండా పూజా మందిరం, షెల్ఫ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు
తప్పనిసరిగా ఒక నియమాన్ని పాటించినట్లయితే అద్భుతమైన ప్రయోజనాన్ని మనమందరం పొందవచ్చు. ఇది సులభమైన పరిష్కార మార్గం. పూజా మందిరం ఏర్పాటు చేస్తే ఆ పూజా మందిరం పై భాగంలో చిన్న పూల కుండీలో మనీ ప్లాంట్ పెంచండి. అది ఇంటిలోన పెరిగే మొక్క, సజీవమైన మొక్క, కాసింత వేడి విద్యుత్ దీపాల కాంతి సోకినా ఎదిగే మొక్క కనుక ఏ ఇబ్బంది లేకుండా మనకు ధనాన్ని సముపార్జించి పెడుతుంది, ఆనందాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. దేవతాగ్రహంలో పూజ చేసేటటువంటి ఆ చిత్రపటానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తూ ఇలా మనం వంటగదిలోనే పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటే మట్టుకు తప్పనిసరిగా 3, 5, 7 ఈ సంఖ్యలో రాగి కలశాలలో, రాగి చెంబులలో నీరు పెట్టడం మర్చిపోకండి. ఏ ఇంట్లో పూజా మందిరంలో రాగి చెంబులలో నీళ్లు ఉంటాయో ఆ ఇంట్లో ధనకనక వస్తు వాహనాదులు సమృద్ధిగా ఉంటాయి. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి ప్రయోజనాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.